అందరికీ నమస్కారం. మనం ఈరోజు గిరిజాదేవి శక్తిపీఠ ఆలయ చరిత్ర, పురాణ గాథ తెలుసుకుందాం. అసలు మహాశక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి అంటే, సతీదేవి తన తండ్రి దక్ష మహారాజు యజ్ఞంలో అవమానింపబడ్డాక వేదనతో యజ్ఞకుండలో ఆత్మాహుతి చేసుకుంది సతీదేవి. ఈ వార్త తెలిసిన మహాదేవుడు తట్టుకోలేక సతీదేవి దేహాన్ని భుజాన ఎత్తుకొని ప్రళయ రూపంలో తాండవం చేశాడు. విశ్వమంతా కదిలిపోయింది, లోకాలు వణికాయి. అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా చేశారు. ఇవే పీఠాలు. వీటిలో 18 మహాపీఠాలలో వీటిలో ఒకటైన గిరిజాదేవి అమ్మవారు. ఇక్కడ అమ్మవారి ఏ భాగం పడిందో తెలుసుకుందామా? ఒడిస్సాలోనే జాజ్పూర్ ప్రాంతంలో సతీదేవి నాభి భాగం పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీని వలన ఈ ప్రదేశం నాభిగయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ అమ్మ ఎలా ఆవిర్భవించిందంటే, సతీదేవి నాభి భాగం భూమిపై పడిన వెంటనే ఆ దివ్యశక్తి అక్కడే శాశ్వతంగా స్థిరపడింది. ఆ శక్తి స్వయంగా పార్వతీదేవి అంటారు, గిరిజాదేవి అండ్ విరిజాదేవి అని కూడా స్వరూపంగా వెలసింది. ఈ శక్తిని కాపాడటానికి శివుడు భైరవుడిగా కేతు భైరవుడు అవతరించాడు. అందుకే ఇక్కడ శక్తి గిరిజాదేవి, భైరవుడు కేతు భైరవుడు. గిరిజ అంటే గిరి అంటే పర్వతం, జ అంటే పుట్టినది, పర్వతం పుట్టినది అంటే పర్వతరాజు హిమవంతుని కుమార్తె పార్వతి. ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటారంటే, శాంతం, స్వరూపం, ఉగ్రశక్తి కలయికగా ఉండే రూపంలో దర్శనమిస్తారు. అందుకే ఈ క్షేత్రం శివ శక్తి ఏకత్వానికి ప్రతీకగా భావిస్తారు. స్థానిక గాథల ప్రకారం సతీదేవి నాభి పడినప్పుడు అక్కడ ప్రకాశవంతమైన జ్యోతి వెలసింది. ఆ జ్యోతి రూపమే విరజాదేవిగా మారిందని భక్తులు చెబుతారు. ఇక్కడ పూజించే వారికి పాప పరిహారం కలుగుతుందని, పితృదోషం తొలగిపోతుందని, జీవితంలో శాంతి స్థిరపడుతుందని చెబుతారు. ఇంకా ఈ అమ్మవారు చాలా ప్రత్యేకత. ఒక్కసారైనా ఈ ప్రదేశానికి వెళ్ళిరండి. అమ్మ గర్భగుడిలో మనం ఎంటర్ అయినమ్మటే అసలు మనసి భక్తి రెట్టింపు అవుతుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి శక్తి పీఠం లాగానే ఇక్కడ కూడా శివుడు భైరవ స్వరూపంలో క్షేత్రపాలకుడిగా, ఇక్కడ ఆయన పేరు కేత భైరవుడు అని స్థిరపడింది. ముఖ్యంగా అసలు ఈ శక్తిపీఠం గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, సతీదేవి నాభి భాగం పడిన వెంటనే ఆ దివ్యశక్తి గిరిజాదేవిగా అవతరించింది. ఆ శక్తిని కాపాడడానికి మహాదేవుడు కేతు భైరవుడే నిలిచాడు. ఇలా శివశక్తి ఏకత్వం ప్రతిఫలించే పవిత్ర క్షేత్రమే జాజ్పూర్ గిరిజాదేవి శక్తిపీఠం. అమ్మవారు ఒక శక్తి, స్వామి శివతత్వం, రెండు కలిపితే శివశక్తి. అలాగా ఇక్కడ అమ్మవారు గిరిజాదేవిగా అందరికీ దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, నవరాత్రులు ఎప్పుట్లానే కుంకుమార్చన మంచిగా అన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా మీరు కుదిరితే ఒక్కసారైనా అమ్మవారిని దర్శనం చేసుకొని రండి. ఇంతటితో గిరిజాదేవి యొక్క శక్తిపీఠం యొక్క చరిత్ర తెలుసుకున్నాం. ఇంకా ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం, నేర్చుకుందాం. ఇంకా మీరెన్నో పురాణ గాథలు, భగవద్గీత, రామాయణం,
దేవుల చరిత్రలు తెలుసుకోవాలంటే